Hello everyone, how are you all? I hope you're all fine. Okay, children, మనం లాస్ట్ ప్రాసెస్లో టెన్సెస్లో మనకి 3 types ఆఫ్ టెన్సెస్ ఉంటాయని చెప్పుకున్నాం. దీంట్లో ఈచ్ వన్ హ్యాస్ 4 సబ్ టెన్సెస్ కదా. మనం ఫస్ట్ దగ్గర చెప్పుకుంది టెన్సెస్ ఎన్నో చెప్పుకొని వాటికి మనం టేబుల్ డ్రా చేసుకున్నాం, మనకి ఎన్ని సబ్ టెన్సెస్ ఉన్నాయి ఏంటి అని. సో ఫస్ట్ మనకి ఈ ప్రజెంట్ టెన్స్ కాబట్టి ఫస్ట్ వన్, దీంట్లో మనకున్న సబ్ టెన్సెస్ ఏంటి? 4 సబ్ టెన్సెస్. ఫస్ట్ వన్ ఈజ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. సో దీన్ని మనం ఈ టెన్స్ని సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలి, పాజిటివ్గా ఎలా ఫామ్ చేయాలి, నెగిటివ్గా ఎలా ఫామ్ చేయాలి, క్వశ్చన్ ఫామ్లో ఎలా ఫామ్ చేయాలి అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో తెలుసుకున్నాం. నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్. ఇది కూడా మనం పాజిటివ్ ఇంకా నెగిటివ్ సెంటెన్సెస్ క్వశ్చన్ ఫామ్ ఎలా కన్వర్ట్ చేయాలనేది చూసుకున్నాం. సో మనకి ఇంకా రిమైనింగ్ 2 సబ్ టెన్సెస్ మిగిలాయి ప్రజెంట్ టెన్స్లో. ఏంటవి? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇంకా ఇవి 2 సబ్ టెన్సెస్ మిగిలి ఉన్నాయి. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం పాజిటివ్ ఇంకా నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా క్రియేట్ చేయాలనేది మనం రాసుకున్నాం. సో ఈరోజు క్లాస్లో మనం ఇంకా మిగిలిన క్వశ్చన్స్ని ఎలా కన్వర్ట్ చేయాలనేది, క్వశ్చన్స్గా ఎలా ఫామ్ చేయాలనేది ఈరోజు క్లాస్లో ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో తెలుసుకున్నామంటే ఈ రోజుతో ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనే టాపిక్ మనకి అయిపోతుంది. సో ఇన్ టుడేస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దిస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, సో ఫస్ట్ మనం ఇప్పుడు క్వశ్చన్ ఫామ్ కింద సెంటెన్సెస్ కన్వర్ట్ చేయాలంటే మనకి పాజిటివ్ ఇంకా నెగిటివ్ సెంటెన్సెస్ తెలియాలి కదా. సో ఫస్ట్ ఈ సెంటెన్సెస్ పాజిటివ్ ఇంకా నెగిటివ్ సెంటెన్సెస్ని తీసుకొని వాటిని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ ఫామ్ కిందకి ఎలా కన్వర్ట్ చేయాలనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ వి టేక్ ఏ పాజిటివ్ సెంటెన్స్ ఇన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో దీంట్లో మనం ఫస్ట్ ఒక పాజిటివ్ సెంటెన్స్ తీసుకుందాం. సో మనం నేను జస్ట్ ఇప్పుడే మూవీ చూశాను. ఓకే, నేను ఇప్పుడే ఆ మూవీ చూశాను అని చెప్పాను. సో నేను అంటే ఎవరు? నేను అంటే ఏమొస్తుంది? ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సనా? నేను అంటే ఐ. సో ఒకసారి మీకు ఫార్ములా అందరికీ గుర్తుండడానికి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ మెయిన్ వర్బ్ సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇన్ పాజిటివ్ సెంటెన్సెస్. ఇది కదా మనం సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ మెయిన్ వర్బ్ లో లాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఫార్మ్. నెక్స్ట్ ఎక్స్ట్రా రిమైనింగ్ మ్యాటర్. సో నేను సబ్జెక్ట్ ఏమో ఐ అంటే నేను ఇప్పుడే ఆ మూవీ చూశాను. నేను అప్పుడేం చెప్పాలి? ఐ వచ్చినప్పుడు సబ్జెక్ట్ ఐ ఉంది. సో హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది? హ్యావ్ అవుతుందా, హ్యాజ్ అవుతుందా? ఐ. సో హ్యావ్ ఈజ్ ద హెల్పింగ్ వర్బ్. ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా, హ్యాజ్ ఎక్కడ వస్తుంది? ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్లో మాత్రమే హ్యాజ్ అనే వర్డ్ మనకు వస్తుంది. సో ఐ హ్యావ్, నేను మూవీ చూశాను అంటే ఏమొస్తుంది? సీన్. ఐ హ్యావ్ సీన్ దట్ మూవీ. ఓకే, ఐ హ్యావ్ సీన్ దట్ మూవీ. నేను ప్లస్ ఎందుకు పెట్టానంటే మీకు ఫార్ములా ప్రకారం అర్థం కావాలండి. సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ లో పాస్ట్ పార్టిసిపల్, నెక్స్ట్ రిమైనింగ్ మ్యాటర్. సో మీకు అర్థమవుతుందని మళ్ళీ ఇట్లా పెట్టాను. హెల్పింగ్ వర్బ్ ఇది, మెయిన్ వర్బ్, దిస్ ఈస్ ఎక్స్ట్రా. సో మనకి ఒక పాజిటివ్ సెంటెన్స్ అనేది
వచ్చేసింది కదా, ఐ హ్యావ్ సీన్ దట్ మూవీ, నేను ఆ మూవీ చూశాను. సో దీన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి, నెగిటివ్ సెంటెన్స్ కిందకి కన్వర్ట్ చేయాలి. సో నెగిటివ్ సెంటెన్స్ కి మనం అనుకున్న ఫార్ములా ఏంటి, ఈ హెల్పింగ్ వర్బ్ కి మెయిన్ వర్బ్ కి మధ్యలో నాట్ అనే వర్డ్ మాత్రం వస్తుంది, అదొకటే డిఫరెన్స్. సో సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ నాట్ ప్లస్ మెయిన్ వర్బ్ లో సేమ్ పాస్ట్ పార్టిసిపుల్ రిమైనింగ్ ఎక్స్ట్రా. సో ఈ సెంటెన్స్ ని మనం నెగిటివ్ సెంటెన్స్ కిందకి ఫామ్ చేయాలి. సో సేమ్ చూడండి, సబ్జెక్ట్ ప్లేస్ లో సబ్జెక్ట్ ఐ, ఓకే. నెక్స్ట్ హ్యావ్ ఆర్ హ్యాస్, హెల్పింగ్ వర్బ్ ఇక్కడ ఏముంది హ్యావ్. నెక్స్ట్ నాట్ ప్లేస్ లో నాట్, మెయిన్ వర్బ్ ప్లేస్ లో ఏముంది సీన్ దట్ మూవీ. చూడండి, ఐ హ్యావ్ నాట్ సీన్ దట్ మూవీ, నేను ఆ మూవీ చూడలేదు. సో ఇక్కడ హ్యావ్ నాట్ ఒక దగ్గర కలిసాయి అనుకోండి, ఎప్పుడైనా ఒక సెంటెన్స్ లో హ్యావ్ ఇంకా నాట్, లేకపోతే హ్యాస్ ఇంకా నాట్, ఇటువంటి సెంటెన్సెస్ మీకు ఎక్కడ కనపడ్డా కానీ దీన్ని మీరు ఇలా కూడా రాసుకోవచ్చు. హ్యావ్ నాట్ నైతే హ్యావెంట్ అని, హ్యాస్ నాట్ నైతే ఓకే ఇలా రాసుకోవచ్చు. సో మనం ఇలా హ్యావ్ ప్లస్ నాట్, హ్యావ్ నాట్ ఒక దగ్గరే వచ్చినట్లయితే ఇట్లా రాసుకోవచ్చు హ్యావెంట్ అని. హ్యాస్ నాట్ ఈ రెండు వర్డ్స్ ఒక దగ్గర వచ్చినప్పుడు ఇలా హ్యాజెంట్, హ్యాస్ నాట్ హ్యాజెంట్ ఇలా కూడా రాసుకోవచ్చు. సో మనం ఇప్పుడు మనకు వచ్చిన ఒక పాజిటివ్ సెంటెన్స్ ని నెగిటివ్ సెంటెన్స్ కిందకి కన్వర్ట్ చేసామా. ఇప్పుడు ఈ నెగిటివ్ సెంటెన్స్ ఏంటో చూడండి, ఐ హ్యావ్ నాట్ సీన్ దట్ మూవీ. ఈ సెంటెన్స్ ఏంటి, ఐ హ్యావ్ నాట్ సీన్ దట్ మూవీ. ఇప్పుడు మనం దీన్ని క్వశ్చన్ ఫామ్ కిందకి కన్వర్ట్ చేయాలి. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, మనకున్న ఈ హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్తో పాటు ఇంటర్చేంజ్ చేయాలి. అర్థమైందా, ఇంటర్చేంజ్ అంటే దీన్ని ఇటు అంటే దీని పొజిషన్స్ని చేంజ్ చేయాలి. ఇక్కడ ఉన్నది ఇక్కడికి రావాలి, ఇక్కడ ఉన్నది ఇక్కడికి రావాలి. సో హ్యావ్ అనేది ముందుకు వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం అడుగుతున్నాను ఇక్కడ, ఐ హ్యావ్ నాట్ సీన్ దట్ మూవీ అని నువ్వు చెప్పావు. సో నేను అడగాలంటే క్వశ్చన్గా హ్యావ్ ఐ అంటామా, హ్యావ్ ఐ నాట్ సీన్ దట్ మూవీ అంటామా. నేను నిన్ను అడుగుతున్నాను, నువ్వు అన్నప్పుడు నేను నిన్ను అడుగుతున్నాను. నువ్వు అంటే ఇంగ్లీష్లో ఏమంటారు, యూ కదా, యూ అంటే ఏంటి నువ్వు. సో హ్యావ్ సబ్జెక్ట్ ప్లేస్లో ఏమొస్తుంది, హ్యావ్ యూ నాట్ సీన్ దట్ మూవీ, హ్యావ్ యూ నాట్ సీన్ దట్ మూవీ. ఇది క్వశ్చన్ కాబట్టి మనం వి పుట్ ఏ క్వశ్చన్ మార్క్ హియర్. హ్యావ్ యూ నాట్ సీన్ దట్ మూవీ, నువ్వు ఆ మూవీ చూడలేదా. మనం ఇందాక ఇక్కడ చెప్పుకున్నాం కదా, హ్యావ్ ప్లస్ నాట్ వచ్చినప్పుడు ఎలా రాసుకోవాలి, ఇలా కదా, హ్యావెంట్. ఓకే, సో దీన్ని మనం ఒకవేళ ఇలా రాసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఈ సెంటెన్స్ని మనం అదేలా రాసుకోవచ్చు అంటే, ఇక్కడ హ్యావ్ యూ నాట్ అన్నాం కదా, ఒకవేళ హ్యావెంట్ అని పెట్టుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఈ వర్డ్ని ఇక్కడ ముందు రాసుకోండి, haven't, same, haven't you seen that ఏం లేదు. ఈ సెంటెన్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ మనం ఎలా విడివిడిగా హ్యావ్ నాట్ అని ఎలా తీసుకున్నామో అలాగే ఇక్కడ ఈ సెంటెన్స్ ని ఫామ్ చేసుకున్నాం. ఇక్కడ ఎలా ఫామ్ చేసుకున్నాం అంటే, ఇక్కడ హ్యావ్ ప్లస్ నాట్ ని ఇలా కూడా రాసుకోవచ్చు అని చెప్పాను కదా, హ్యావెంట్ అని. సో ఈ హ్యావెంట్ ని ముందు పెట్టుకొని ఇప్పుడు మనకి ఈ సెంటెన్స్ ఉంది, హ్యావెంట్ ని కలుపుకున్నాం. సో ఇక్కడ వచ్చే సబ్జెక్ట్ యూ అవుతుంది కదా, యూ అని రాసుకొని యాస్టీస్ గా ఇక్కడ సేమ్ రాసుకొని క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నాం, అంతే. ఇక్కడ పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇక్కడ హ్యావ్ నాట్ ని కలిపేసి ఒక దగ్గర రాసుకున్నాం. సో హ్యావెంట్
యూ ఇక్కడ మళ్ళీ నాట్ అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ యాడ్ చేసుకున్నాం కాబట్టి నాట్ లేకుండా సీన్ దట్ మూవీ అని మళ్ళీ ఈ క్వశ్చన్ ఫామ్ని ఇంకొక విధంగా రాసుకున్నాం. సో ఇది ఒక సెంటెన్స్ తీసుకొని ఫస్ట్ చూడండి, మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఫార్ములా రాసుకున్నాం. దానికి ఏం రాసుకున్నాం, మళ్ళీ పాజిటివ్ వేలో ఒక సెంటెన్సెస్ని క్రియేట్ చేసుకున్నాం, ఒక సెంటెన్స్ని. దాని తర్వాత మళ్ళీ ఒక నెగిటివ్ సెంటెన్స్ అనేది ఫామ్ చేసుకున్నాం. ఆ నెగిటివ్ సెంటెన్స్ని ఇలా రాసుకున్నాం, బ్రీఫ్గా రాసుకుని దాన్ని క్వశ్చన్ ఫామ్ కిందకి కన్వర్ట్ చేసాం. ఆ క్వశ్చన్ ఫామ్ కింద కన్వర్ట్ చేశాక దానికి హ్యావ్ నాట్ని ఎలా రాయాలి, ఇంకో ఫామ్ ఉంది కదా, దాన్ని హ్యావ్ నాట్ ఎలా రాయాలి అనేది. సో దాన్ని ఇలా రాసుకొని ఇంకొక మెథడ్ ఆఫ్ క్వశ్చన్లో రాసుకున్నాం. సేమ్ ఇలాగే మనం ఇప్పుడు హ్యావ్ వచ్చే వర్డ్తో యూజ్ చేసుకొని ఒకటి రాసుకున్నాం కదా. నెక్స్ట్ అంటే హ్యాజ్ రావాలంటే ఏం చేయాలి, థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు హ్యాజ్ వస్తుంది కాబట్టి అటువంటి వర్డ్ ఇంకొకటి తీసుకొని మనం ఈ క్వశ్చన్ ఫామ్ అనేది చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఒక థర్డ్ పర్సన్ సింగులర్గా వచ్చేలా ఒక సెంటెన్స్ తీసుకున్నాం, అంటే మనం హ్యాజ్ యూజ్ చేసేలాగా. సో మనం యాజ్ తీసుకుని మళ్ళీ ఫార్ములా రాసుకున్నాం, హ్యావ్ ఆర్ హ్యాస్, నెక్స్ట్ మెయిన్ వర్బ్, సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ పాజిటివ్ సెంటెన్స్. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏం తీసుకుందాం అనుకున్నాం, థర్డ్ పర్సన్ సింగులర్ కదా. సో వి టేక్ హీ, అతను వచ్చాడు అని మనం ఒక సెంటెన్స్ తీసుకున్నాం, అతను ఇప్పుడే వచ్చాడు అని. హీ ప్లస్ థర్డ్ పర్సన్ సింగులర్ కదా హీ అంటే, సో అప్పుడు ఏమొస్తుంది, హ్యావ్ వస్తుందా హ్యాజ్ వస్తుందా, హ్యావ్ ఆర్ హ్యాజ్ వస్తుంది. ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్ అనేది సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ అనేది హ్యాస్ గానే ఉంటుంది. సో హీ హ్యాస్ కమ్ జస్ట్ నౌ, అతను ఇప్పుడే వచ్చాడు. ఓకే, దీని మీనింగ్ ఏంటి, హీ హ్యాస్ కమ్ జస్ట్ నౌ అంటే అతను ఇప్పుడే వచ్చాడు. సో దీన్ని మనం ఏం చేయాలి, నెగిటివ్ సెంటెన్స్ కిందకి కన్వర్ట్ చేయాలి. సో సేమ్ ఇది పాజిటివ్ సెంటెన్స్, ఇప్పుడు మనం రాయబోయేది నెగిటివ్ సెంటెన్స్. సో మీరే చెప్పండి, చూడండి ఒకసారి, మనకి పాజిటివ్కి నెగిటివ్కి ఉన్న ఫార్ములాకి డిఫరెన్స్ ఏంటి, హెల్పింగ్ వర్బ్కి మెయిన్ వర్బ్కి మిడిల్లో మనకి నాట్ అనేది వస్తుంది కదా నెగిటివ్ సెంటెన్స్కి. సో సేమ్ హీ హ్యాస్ హెల్పింగ్ వర్బ్ రాసేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి మనకి, హీ హ్యాస్ నాట్ కమ్ జస్ట్ నౌ. చూడండి ఒకసారి సెంటెన్స్ కరెక్టేనా, హీ హ్యాస్ నాట్ కమ్ జస్ట్ నౌ. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి, అతను ఇప్పుడే వచ్చాడు. ఇక్కడ చూడండి, అతను ఇప్పుడే రాలేదంటామా. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో నెగిటివ్ సెంటెన్స్ ఫామ్ చేసుకున్నప్పుడు చెప్పుకున్నది ఏంటంటే వీటికి మీనింగ్స్ చెప్పుకున్నాం. ఎట్ అంటే ఏంటి, ఇంకా అని. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే జస్ట్ నో అని రాయకూడదు, హీ హ్యాస్ నాట్ కమ్ ఎట్. ఆల్రెడీ మీకు చెప్పాను ఇది ఎట్ ఎక్కడ యూజ్ చేయాలని. హీ హ్యాస్ నాట్ కమ్ ఎట్ అంటే అతను ఇంకా రాలేదు. హీ హ్యాస్ కమ్ జస్ట్ నో, అతను ఇప్పుడే వచ్చాడు. హీ హ్యాస్ నాట్ కమ్ ఎట్. సో దీన్ని మనం హ్యాస్ ప్లస్ నాట్ కనిపించినప్పుడు ఎలా రాసుకోవచ్చు అని చెప్పాను, ఇలా రాసుకోవచ్చు కదా. సో ఇలా కూడా ట్రై చేద్దాం, హీ హ్యాజంట్
కమ్ ఎట్. ఓకే, మనం ఈ సెంటెన్స్ని సేమ్ ఇదే నెగిటివ్ సెంటెన్స్ కాకపోతే ఇది ఇంకొక వే ఆఫ్ రైటింగ్ హ్యాజ్ నాట్ని మనం హ్యాజంట్గా రాసుకున్నాం. సో దీన్ని మనం నెగిటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్ మార్క్ కిందకి కన్వర్ట్ చేయాలి. క్వశ్చన్ ఫామ్లో మనం ఎలా రాస్తామంటే క్వశ్చన్ ఫామ్లో ఏం చేయాలి, ఇక్కడ మనకున్న ఈ హెల్పింగ్ వర్బ్ని ముందుకు తీసుకొని రావాలి, ప్లేసెస్ ఇంటర్చేంజ్ చేయాలని చెప్పాను కదా. సో హ్యాస్, హ్యాజంట్, హీ కమ్ ఎట్. చూడండి క్వశ్చన్ మీనింగ్ చూడండి, హ్యాజంట్ హీ కమ్ ఎట్, అతను ఇంకా రాలేదా. ఇది క్వశ్చన్ మీనింగ్. హ్యాజంట్ హీ కమ్ ఎట్ అంటే ఏంటి, అతను ఇంకా రాలేదా. మనం దేనికి క్వశ్చన్ ఫామ్ కన్వర్ట్ చేసింది, ఈ నెగిటివ్ సెంటెన్స్కి కదా. ఈ నెగిటివ్ సెంటెన్స్కి మనం క్వశ్చన్ అనేది రాసాం. సో ఇప్పుడు మనం ఈ పాజిటివ్ సెంటెన్స్ ఉంది కదా, మనం ఈ పాజిటివ్ సెంటెన్స్కి కూడా క్వశ్చన్ ఫామ్ రాద్దాం. ఓకే, ఈ పాజిటివ్ సెంటెన్స్కి క్వశ్చన్ ఫామ్ ఎలా రాయాలంటే చూడండి, హ్యాస్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ లాగానే హెల్పింగ్ వర్బ్ ముందుకి అంటే ఈ ప్లేస్లో ఇంటర్చేంజ్ చేసుకొని హ్యాస్ హీ కమ్ జస్ట్ నౌ. hasn't he come ఎట్, అతను ఇంకా రాలేదా. హ్యాస్ హీ కమ్ జస్ట్ నౌ, అతను ఇప్పుడే వచ్చాడా. సో చూడండి, ఇది పాజిటివ్ సెంటెన్స్ కి క్వశ్చన్ ఫామ్, ఇది నెగిటివ్ సెంటెన్స్ కి. సో మనం పాజిటివ్ సెంటెన్స్ ఫార్ములా తెలుసుకొని దానికి సెంటెన్స్ అనేది ఫామ్ చేసాం. నెక్స్ట్ దీనికి నెగిటివ్ సెంటెన్స్ ని కన్వర్ట్ చేసాం. సో ఈ టూకి ఫస్ట్ మనం ఈ పాజిటివ్ సెంటెన్స్ కి క్వశ్చన్ ఫామ్, నెగిటివ్ సెంటెన్స్ కి క్వశ్చన్ ఫామ్ మనం అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో పాజిటివ్ నెగిటివ్ అంటే ఏంటి, పాజిటివ్ సెంటెన్స్ క్వశ్చన్ ఫామ్ ఏంటి, నెగిటివ్ సెంటెన్స్ క్వశ్చన్ ఫామ్ ఏంటి అనేది మనం డిస్కస్ చేసాం. సో మీకు నేను ఇచ్చే వర్క్ ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పినట్టుగానే ఫస్ట్ హ్యావ్ వచ్చే ఒక సబ్జెక్ట్ తీసుకొని దాని నుంచి మీ ఓన్ సెంటెన్స్గా ఇలా కన్వర్ట్ చేసుకొని ఫస్ట్ పాజిటివ్ నుంచి నెగిటివ్కి, తర్వాత పాజిటివ్ సెంటెన్స్కి క్వశ్చన్ ఫామ్, నెగిటివ్ సెంటెన్స్కి క్వశ్చన్ ఫామ్. నెక్స్ట్ హ్యాజ్ వచ్చే వర్డ్ ఇంకొకటి తీసుకొని సబ్జెక్ట్ తీసుకొని ఇంకొక మీ ఓన్ సెంటెన్స్ సేమ్ పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్కి క్వశ్చన్ ఫామ్, నెగిటివ్ క్వశ్చన్ ఫామ్. సో దట్ ఈస్ ద వర్క్ యూ హ్యావ్ టు డూ. ఓకే చిల్డ్రన్, ఈ రోజుతో మనకి ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో పాజిటివ్, నెగిటివ్ ఇంకా క్వశ్చన్ ఫామ్ మనకి దీంతో ఇవి కంప్లీట్ అయిపోయాయి. వి విల్ డిస్కస్ నెక్స్ట్ టాపిక్ ఏదైతే అది విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, బాయ్.